ఉన్న 99 మంది ఎంపీలు పోరాటం చేయండి, వాళ్ళు ఇస్తారో ఎవరో తేలిపోతుంది. ఇక్కడ పోరాటంతో పాటు రవికుమార్ గారు 99 మంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలతో పాటు భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిర్ణయం కూడా కావాలి. రేపు పొద్దున 18వ తారీఖు రోజు బంద్ కాల్ ప్రకటించారు. బీసీ సంఘాలు కూడా ఇప్పటికే ఖచ్చితంగా ఈ బంద్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో చూడాలని చెప్పేసి శేష్ అంటున్నారు. పార్టీలకు అతీతంగా ఉంటారు. బట్ ద బాల్ ఈజ్ ఇన్ ద బీజేపీ కోర్ట్. కేంద్రం కోర్టులో ఉంది. ఎవరైనా కొట్లాడాల్సింది కేంద్రంతోనే, కొట్లాడాల్సింది మోడీతోనే. మిగతా బిల్లులు పాస్ అయినంత ఈజీగా తొందరగా బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ అయిద్దా అన్నది ఒక పాయింట్. అయితే కనుక మీరు రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా మాట్లాడట్లా. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని మాట్లాడుతున్నారు. బీసీ రిజర్వేషన్ల గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడట్లేదు. ఇప్పుడు రిజర్వేషన్లు జనగణనతో పాటు కులగణన చేస్తాం, తెలంగాణలో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది, మేము ఇస్తాం అన్నటువంటి మాట ఏమైనా బీజేపీ ఇస్తుందా? లేదు ఇప్పుడు మీరు కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నారు? రవి గారికి నేను ఒకటి రవి గారు ఒక నిమిషం మీకు ఒక ప్రశ్న, తర్వాత మీకు కంటిన్యూషన్ ఇస్తాను. రవి గారు అంటే ఇప్పుడు వాస్తవికానికి ఇప్పుడు మనందరికీ తెలిసి వచ్చిన అంశం ఏంటంటే, ఇందిరా సహాని కేసు నుంచి మొదలుకుంటే నిన్న మొన్నటి దాకా ఏది మన కృష్ణారావు గవాలి కానీ ఇంకోటి కానీ ఏది ఉన్నప్పటికి కూడా, ఏ త్రిబుల్ టెస్ట్ పాస్ అయినప్పటికి కూడా చివరికి తేలేది ఏంటంటే 50% ఏదైతే క్యాబ్ ఉందో అది దాటొద్దు అనేది జడ్జిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్స్ అవి, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్స్ కాబట్టి వీటిని రివ్యూ చేయాలన్నా, వీటిని అధిగమించాలన్నా రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగపరమైన రక్షణ ఉంటేనే కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటు ఆమోదించిన తర్వాత 31B కింద 9th షెడ్యూల్లో ఉంటేనే రక్షణ అనేది ఇది క్లిస్టర్ క్లియర్. దీని మీద అన్ని పార్టీలు పనిచేయాలి. ముఖ్యంగా ప్రధానంగా పెద్ద పాత్ర పోషించాల్సిన బాధ్యత బీజేపీ. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు 99 మంది కాంగ్రెస్ ప్రతినిధులు, కాంగ్రెస్ ఎంపీలు, 240 ఇద్దరు కలిసి పార్లమెంట్ లో ఈ బిల్లు పెట్టారనుకుందాం. అప్పుడు ఓన్లీ కేవలం తెలంగాణ కోసం పెట్టలేం కదా. తెలంగాణ కోసం పెట్టాలంటే అధికారంలో ఉన్న పార్టీ కాదండి. తమిళనాడు బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. బీజేపీ పార్టీ మేము ఇవ్వలేము. తెలంగాణకి వేరే వాళ్ళు అడుగుతారు, మేము ఇవ్వలేము. క్లియర్ చెప్తాడు రవణ కూడా క్లియర్ ఉన్నాడు, చాలా క్లియర్ ఉన్నాడు. ఇక్కడ జయలలిత గారు ఎలా సాధించారండి? రవి ఒక్క మాట, తెలంగాణకి ఇస్తే దేశమంతా అప్లై అవుతుంది. క్లియర్ ఉన్నాడు రావణ ఈ విషయంలో, క్లియర్ చెప్తున్నాడు. తెలంగాణకి ఇస్తే వేరే వాళ్ళకి జర ఆపుతున్నాం చెప్తున్నాడు. కేంద్రంలో చట్టం ఏంటంటే దేశమంతా అయినట్టు అలాగా సార్. ఇప్పుడు డైరెక్ట్ పార్లమెంట్ మీరు మీ సమాధానంలో అన్ని క్వశ్చన్లు ఉన్నాయి రవణ. మీ సమాధానం మీ సమాధానం నచ్చే ఇంటరప్ట్ అయ్యారు. కంటిన్యూ రవికుమార్ గారు. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సర్వే చేశారో ఆ సర్వే ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో కోర్టులు ఒప్పుకో. ఇది మొట్టమొదటిది. రెండో విషయము, రేపొద్దున పార్లమెంట్ లో వీళ్ళు పెట్టాలన్నా కూడా పార్లమెంట్ ఒకవేళ జేపీసీ వేసి చేసింది కరెక్ట్ గా ఉందా అని చెక్ చేసినా కూడా అక్కడ కూడా నిలబడదు. ఒకటి. రెండో విషయం నేనేమంటున్నా, బీజేపీ పార్టీ యొక్క సంసిద్ధతని లేదా బీజేపీ పార్టీ యొక్క స్వాగతిస్తున్న తీరుని మీరు ప్రశ్నిస్తున్నారు కదా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావడానికి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పింది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఏం చెప్పినారు? జనగణనలో కులగణన పెడతాము. జనగణనలో కులగణన పెట్టి, ఇది ఎలక్షన్స్ కోసం వాగ్దానం చేయలేదు నరేంద్ర మోడీ గారు. ఎలక్షన్స్ కోసం వాగ్దానం చేయలేదు కాంగ్రెస్ పార్టీ లాగా. కాంగ్రెస్ పార్టీ ఓటు కొల్లగొట్టడానికి చేయలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత కేంద్ర ప్రభుత్వము దీనిని గుర్తించి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకొని, ఒక పక్క యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా బీసీలకు న్యాయం జరగాలంటే ఫైనల్ సొల్యూషన్ వచ్చే సంవత్సరం జరిగేటువంటి జనగణనలో కులగణన చేసి
వాళ్ళకు తగిన వాళ్ళ వెనుకబాటు తగినంత రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో బీసీ ప్రధానమంత్రి అయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది మా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా. Right, వీళ్ళు right, ఇచ్చేది right. కేవలం ఎలక్షన్స్ కోసం. బిఆర్ఎస్ గురించి చెప్తా ఒక్క నిమిషం. కాంబోజ్ గారు పల్లీలు ఇచ్చారు కాబట్టి నాకు నేను చెప్తున్నా, ఎలక్షన్స్ కి ముందు బీసీ బంధు పేరుతో ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తా అని చెప్పేసి బీసీల ఓట్లు కొల్లగొట్టాలని కుట్రపూరితమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టిన చరిత్ర మీది. అదే విధంగా ఎలక్షన్లలో 23% కుదించినటువంటి చరిత్ర మీది. మీ యొక్క నిబద్ధత గురించి మాకు చెప్తారా? బీజేపీ పార్టీకి మీ దగ్గర నుంచి మేము పాఠాలు నేర్చుకోవాలా? మాకు చెప్పేంత సీన్ మీకు లేదు. Right. మాకు మేము చెప్పేంత పొలిటికల్ అయింది. మీకు ఎందుకంటే మేము ఏం చెప్పట్లేదు, మీ నిబద్ధత Right. క్లియర్ గా వచ్చింది. Right, right. మేము ఏం చెప్పట్లేదు, మీ బీజేపీ నిబద్ధత మీరు కుండ బదులు కొట్టినట్టు చెప్పారు. మేము తెలంగాణలో ఇవ్వలేము, భారతదేశం మొత్తం ఇవ్వాల్సి వస్తుందని క్లియర్ చెప్పారు. మా నిబద్ధత గురించి మీరు అవసరం లేదన్నా. రవణ బీసీ రిజర్వేషన్ గురించే మాట్లాడాలి. మనం నిబద్ధతల గురించి మాట్లాడితే నిబద్ధతలు పోతే మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు, 6,400 కోట్ల డివిడెండ్, జీఎస్టీ ఇవన్నీ మాట్లాడాలి. రైట్ రైట్ ఎనీవే చర్చ కాదు కదా. ఎనీవే మోసం చేసే పని మేము చెయ్యము. ఎనీవే మాకు అది కాదు. ఒక క్లారిటీ అయితే కనిపిస్తోంది. ఒక క్లారిటీ కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, తెజవాడ్ వెంకట్ గారు, కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, సత్యనారాయణ గారు, అట్లాగే ప్రొఫెసర్ శేషు సార్. 18వ తారీఖు రోజు బీసీ బంద్, తెలంగాణ బంద్ నిర్వహించబోతున్నారు. అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. సో పొలిటికల్ పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి. సో చాలా తీవ్రతరంగా ఉద్యమం చేస్తామని బీసీ సంఘాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు తిరస్కరించింది. 50% రిజర్వేషన్లు మించొద్దు అన్నది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొట్లాడతామంటున్నారు. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసినాక ఇంకెట్లా కొట్లాడతారు, ఏ రకంగా కొట్లాడతారు? పార్లమెంటరీ పరంగానే కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్, ఎంపీరికల్ డాటాను తెలంగాణ ప్రభుత్వం ఉందా? కౌంటర్ అఫిడవిట్ ఎట్లా దాఖలు చేయబోతోంది చూద్దాం.